శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం అప్సన్ రాజేష్. నమస్కారం. విజయసాయి రెడ్డి గారు ఎప్పుడు ప్రత్యక్షమైన ఒక సంచలనమే. సో రీసెంట్ ప్రెస్ మీట్లో మీరు గమనించినట్టయితే ఇక్కడ రెండు అంశాలు మనం మాట్లాడుకోవచ్చు. ఒకటి, ఆయన రాజకీయాల్లోకి కొంతసేపు రానంటారు, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటారు. ఒక్కో సందర్భంలో నేను రాజకీయాల్లోకి వస్తున్నాను, అవసరమైతే పార్టీ పెడతా అంటున్నారు. ఇంకోటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన ఎక్కువగా ఆయన మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తుంది. మీరు అది గమనించినట్టయితే ఆయన చేసిన వ్యాఖ్యల్లో పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పుడూ విమర్శించలేదు, ఆయన నాకు మిత్రుడే ఎప్పటికీ అని చెప్పేసి, ఒకవేళ పార్టీలో అయితే కూటమిలో ఏ పార్టీలోకి వెళ్తానో అనే క్వశ్చన్ మార్క్ కూడా రైజ్ చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు అంతరంగం ఏమై ఉంటుంది అంటారు? ఒకటైతే వాస్తవం, వైఎస్ఆర్ కుటుంబానికి దశాబ్దాల తరబడి లాయల్గా ఉండి వైఎస్ఆర్ కుటుంబం ద్వారానే ఈ విజయసాయి రెడ్డి అనే పర్సనాలిటీ వాళ్ళ ప్రజాబాహుళ్యానికి పరిచయం అయ్యి, వైఎస్ఆర్ కుటుంబం ద్వారానే జైలు జీవిత అనుభవం కూడా ఏర్పడి, వైఎస్ఆర్ కుటుంబం ఆర్థికంగా ఎదుగుదలకి తాను సమిధలాగా మారిన విజయసాయి రెడ్డి ఏమంటే ఇక్కడ ఇంకొక అడ్వైస్ కూడా ఇచ్చారండి. అసలు జగన్ గారి చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాట వినకపోతే ఆయన గొప్ప నాయకుడు, ఇప్పటికైనా గొప్ప నాయకుడే, బట్ ఆ చుట్టుపక్కల ఉండటం వల్ల ఆయన ఆ విధంగా అవుతున్నారని చెప్పేసి ఆయన అడ్వైజ్ ఇవ్వటం. అంటే ఇవాళ ఆ చుట్టుపక్కల పెట్టుకుంది ఎవరు? ఇవాళ కోటరీ వల్ల జగన్మోహన్ రెడ్డి చెడ్డవాడుగా మారుతున్నాడు అని ఆక్షేపిస్తున్నాడు విజయసాయి రెడ్డి గారు. ఆ కోటరీ నిర్మాణం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఆయనకి 2009లో అంటే రాజకీయాల గురించి పెద్దగా అవగాహన లేదని చెప్పని అనుకుందాం మనం. 16 సంవత్సరాల ప్రస్థానం పూర్తయింది. ఒకసారి లోక్సభ సభ్యుడిగా, ఒకసారి రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, ఇంకోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఇవాళ శాసనసభ్యుడిగా కొనసాగుతూ ఉన్నారు. సుదీర్ఘకాలం పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నారు. గెలుపోవటంలో అన్నీ చవిచూస్తూ ఉన్నారు. అటువంటప్పుడు ఇవాళ ఆయన ఏదో నోట్లో వేలు పెడితే కొరకలేని అమాయకుడు అని చెప్పని విజయసాయి రెడ్డి గారు భావించి అదే అభిప్రాయాన్ని మన ముందు కూడా ఆవిష్కరింపజేసే ప్రయత్నం చేయాల్సిన నెస్టీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి కొత్త కాదు, రాష్ట్రం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త కాదు. కాబట్టి ఒకటైతే వాస్తవం, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ప్రదర్శించిన లాయల్టీతో కంపేర్ చేసినప్పుడు ఆ కుటుంబం కోసం ఇతను ఎదుర్కొన్న సవాళ్ళు, ఇవాళ మనకు ఒక సామెత ఉంది, పెడతామంటే వస్తాం, కొడతారంటే పోతారంటారు. అంటే ఎవరినైనా మా ఇంటికి భోజనానికి రానంటే 10 మంది వస్తారు, వచ్చిన వాళ్ళల్లో 10 మందిలో ఒక్కడన్నా కొడతామంటే 10 మంది కూడా రారు. అంతే కదా. ఇవాళ విజయసాయి రెడ్డి రాజశేఖర రెడ్డి కుటుంబానికి తన మేధస్సుని అంకితం చేసి వాళ్ళ ఆర్థిక ఎదుగుదలలో తాను తోడ్పాటును అందించినంత కాలం ఈ క్రమంలో తనకు కూడా ఎలివేషన్ వచ్చింది. వైసా బ్యాంకు డైరెక్టర్గా నియామకం పొందాడు. కానీ ఆ నియామకాన్ని ఉపయోగపెట్టి కూడా జగన్మోహన్ రెడ్డి సంస్థల ఎదుగుదలకే తోడ్పాటు అందించాడు తను. అలాగే మరి జగన్మోహన్ రెడ్డి మీద నమోదైన అక్రమాస్తుల కేసుల్లో ఆయన అక్యూజ్ నెంబర్ 1 అయితే ఈయన అక్యూజ్ నెంబర్ 2. ఆయన అన్నాళ్ళు జైల్లో ఉంటే ఈయన కూడా అన్నాళ్ళు జైల్లో ఉండరావాల్సి వచ్చింది. కాకుంటే దాని ఇంపాక్టు రాజకీయాలతోటి ఏ రోజు సంబంధ బాంధవ్యాలు లేని ఒక చార్ట్ అకౌంటెంట్గా, వాళ్ళ ఆర్థిక సలహాదారుడిగా ఉన్న వ్యక్తి ఇవాళ వైసీపీ పార్టీలో కీలక భూమిక పోషించగలిగాడు. ఆ పార్టీ రాజ్యసభకి సభ్యుడిగా, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, ఆఖరికి పిఎంఓలో ప్రధానమంత్రి గారితోటి సంభాషించగలిగే చనువు తెచ్చుకోగలిగాడు. అంతటి స్థాయికి ఎమర్జ్ అవటానికి కూడా ఆ కుటుంబమే దోహదం చేసింది. ఏదేమైనా సరే 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి కెరీర్లో పీక్ స్టేజ్, అదే టైంలో విజయసాయి రెడ్డి గారి కెరీర్లో కూడా పీక్ స్టేజ్. ఓ పక్క పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రెండో పక్క ఉత్తరాంధ్ర ప్రాంత పరిశీలకుడుగా, ఒక డిఫాక్టో చీఫ్ మినిస్టర్గా చాలామంది కాగలిగాడు ఆ రోజు ఆయన. వాస్తవంగా ఆయన ఒక రాజ్యసభ సభ్యుడు. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి లోక్సభకి ఎన్నికైన సభ్యులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. కానీ వాళ్ళందరికన్నా ఎక్కువ అధికారం, ఎక్కువ
దర్పం ఈయన ప్రదర్శించగలిగాడు. కలెక్టర్లతోటి రివ్యూ సమావేశం ఒక రాజ్యసభ సభ్యుడు ఏర్పాటు చేయగలిగాడు. యాక్చువల్గా ఎగనిస్ట్ టు ప్రోటోకాల్ అది. ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉండాలి. లేదు అని అంటే లోక్సభకి ఎన్నికైన లోక్సభ కూడా కాదు, ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆధ్వర్యంలో జరగాలి. కానీ ఈయన చేశాడు రివ్యూ సమావేశం. అంటే అంతటి అధికారాన్ని చలాయించుకోగలిగాడు. కానీ తర్వాత రోజుల్లో అతనికి ఒక ఇన్సెక్యూరిటీ ఆ పార్టీలో ఎదురైంది. ఇతని ప్రాధాన్యతను క్రమక్రమంగా తగ్గిస్తూ వచ్చారు. అంతిమంగా ఈయన అక్కడ ఇమడలేని పరిస్థితులు సృష్టించబడ్డాయి. ఆ సృష్టించిన తర్వాత కూడా ఆయన కూడా ఏం ఊరుకోలా. ఈరోజు ఏదో జగన్మోహన్ రెడ్డి మంచోడు అంటున్నాడు, కానీ కాకినాడ సీపోర్ట్స్ ఇష్యూ వెలుగులోకి రాగానే వైవి సుబ్బారెడ్డి కొడుకే మొత్తం చేసిందని మీ మీడియాకి తెలియజేసి ఇవాళ ప్రభుత్వం వైవి సుబ్బారెడ్డి కొడుకుని విచారించే పరిస్థితులు సృష్టించింది ఈయనే. ఈయన విచారణ ఎదుర్కొన్న సందర్భంలో కూడా కేవీ రావుకి వైవి సుబ్బారెడ్డి కొడుక్కి మధ్య జరిగిన విక్రాంత్ రెడ్డి వారి ఇరువురి మధ్య జరిగిన లావాదేవీగా కానీ నాకు సంబంధం లేదనే చెప్పాడు. ఆ తర్వాత మద్యం కుంభకోణం ప్రస్తావన రాగానే మీడియానో విచారణ సంస్థ చెప్పకంటే ముందు ఈయనే దీంట్లో కర్త కర్మ క్రియ మొత్తం రాజకాశి రెడ్డి అని చెప్పని ఇవాళ రాజకాశి రెడ్డి ప్రమేయాన్ని ప్రజలకి తెలియజెప్పింది విజయసాయిరెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. నీ బతుకు చిట్టా మొత్తం నా గుప్పెట్లో ఉంది. నీ అక్రమాస్తుల కేసులకు సంబంధించిన రహస్యాలే కాదు, నీ పాలనా హయాం నాటి ప్రతి రహస్యం కూడా నాకు తెలుసు. నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తే, నువ్వెవరితోటో కోటరీ నిర్మాణం చేసుకుంటే, నన్ను ఎడంగి చేస్తే రేపుటి రోజు నన్ను నష్టపోయేది నువ్వే అనే ఒక సంకేతాన్ని ఇస్తా ఉన్నాడు. సంకేతాన్ని 2 కేసుల్లో ఆల్రెడీ శాంపిల్ చూపించాడు. మనకి మాయల పకీర్ ప్రాణం చిలకలో ఉంది అని చెప్పని చదువుకున్నాం కదా, సినిమాల్లో చూసాం కదా, బాలనాగమ్మ సినిమాలో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి జుట్టు విజయసాయిరెడ్డి గుప్పెట్లో ఉన్నట్టుగా స్పష్టమవుతా ఉంది. కారణం ఏంటి అంటే, ఒక్క విజయసాయిరెడ్డి కనుక సిబిఐకి అప్రూవర్గా మారాడు అని అంటే, విజయసాయిరెడ్డి ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మీరు మీడియాకి సహజ మరణం అని చెప్పారు, మీకు ఎలా తెలుసు అంటే, నాకేం తెలుసా, నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాను, నాకు అవినాష్ రెడ్డి చెప్పాడు అన్నాడు. ఇవాళ అవినాష్ రెడ్డి మీద నువ్వెందుకు సహజ మరణం అని చెప్పని ప్రచారం చేసావని ప్రశ్నలు తలెత్తా ఉన్నాయి. ఆల్రెడీ కేసులో అక్యూజ్ నెంబర్ 8గా అవినాష్ రెడ్డి ఉన్నాడు, అతను బెయిల్ మీద ఉన్నాడు. ఆ మరణానికి సంబంధించిన పూర్తి సమాచారం తనకు తెలుసు అని చెప్పని వాళ్ళ విజయసాయిరెడ్డి ఎండార్స్ చేశాడు. అవినాష్ రెడ్డి చెప్తేనే నేను మీడియాకి చెప్పాను అన్నాడు. నేను అక్కడ లేను కదా, నాకు తెలియదు కదా, నాకు చెప్పింది అవినాష్ రెడ్డి అన్నాడు. అంటే 3వ కేసులో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద 11 సిబిఐ కేసులు ఉన్నాయి. ఇంకా ఆయన పాలనా టైంకి సంబంధించి చాలా కేసులు విచారణ జరుగుతూ ఉంది. ఒకవేళ విజయసాయిరెడ్డి నిజంగానే జగన్మోహన్ రెడ్డి పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శించదలుచుకుంటే, ఆయన ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కావాలి అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి ఎంత అవగాహన రాహిత్యంతో విజయసాయిరెడ్డి లాంటి వాడితో శత్రుత్వం పెంచుకున్నాడు అనుకోవాలి. ఎందుకంటే ఇతనికి సంబంధించిన ప్రతి గుట్టుమట్టు అతనికే తెలుసు. బహుశా నేను అనుకోవటం ఏంటంటే, నేను ఎవరినైనా భయపెట్టగలుగుతా, నాకు వ్యతిరేకంగా గొంతెత్తి నిజాలు చెప్పగలిగే ధైర్యం ఎవరికి లేదనే ఒక రకమైన అహంకారం జగన్మోహన్ రెడ్డి గారిని కమ్మేసి ఉండాలి. దాంతో ఈయన పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించి, కారణం ఏంటంటే నీకు సంబంధించిన ప్రతి గుట్టుమట్టానికి తెలుసు. నీ సంస్థల ఏర్పాటు, వాటికి ఫండింగ్ వచ్చిన తీరు, ఎవరెవరితో ఏమి మాట్లాడింది అన్నీ ఆయనే మాట్లాడాడు. మరి అప్పుడు ఇంకా భయంతో అక్కడే ఉంచుకోవాలి కదండి ఇలాంటి వ్యక్తులు. అదే అంటున్నా నేను ఇప్పుడు చెప్పింది. నాకు వ్యతిరేకంగా ఎవరు గొంతెత్తలేరు అనే ఒక అహంకారంతో జగన్మోహన్ రెడ్డి ఈయన పట్ల ఒక నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాడని అనుకుంటున్నాను నేను. దాని పర్యవసానం ఇవాళ జగన్మోహన్ రెడ్డి స్వయంకృతమే ఇవాళ విజయసాయిరెడ్డి బయటకు వచ్చి ఇవాళ 3 కేసుల్లో జగన్మోహన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి పార్టీని, వాళ్ళ నాయకుల్ని ఇబ్బందులు పాలు చేసే స్టేట్మెంట్లు ఇచ్చాడు తను. అంటే జరుగుతున్న విచారణకు బలం చేకూర్చే స్టేట్మెంట్లు ఇచ్చాడు. రెండో పక్క చంద్రబాబు నాయుడు గారికి నాకు వ్యక్తిగత వైరం లేదు అంటే, ఇక్కడ దీనికి ఒక మూలం కూడా ఉంది. మనకందరికీ తెలుసు, తారక రత్నకి విజయసాయిరెడ్డి గారు స్వయానా చిన్నమంగారు, పెదమంగారు. అటువంటి
తారకరత్న యంగ్స్టర్ 40 years ఏజ్లో తను సడన్గా చనిపోయిన రోజున ఆ సందర్భంలో కుటుంబ పెద్దగా ఆ కష్టకాలంలో ఆ కుటుంబంలో తన ప్రమేయం, తన పాత్ర, ఈ పక్క చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు తారకరత్న వైపు నుంచి, తన తోడలుడు కుమార్తె వైపు నుంచి ఆయన ఆ కార్యక్రమాల్లో ఉమ్మడిగా పాల్గొంటారు. అది ఆ కార్యక్రమానికి పరిమితం అయిన ఇష్యూగా జగన్మోహన్ రెడ్డి చూడాలి. అక్కడ ఆ ఇష్యూ గురించి మాట్లాడుకుంటారు, ఆ కుటుంబ సంబంధ బాంధవ్యాల గురించి మాట్లాడుకుంటారు. అక్కడ 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు గురించి చర్చలు జరుగుతాయి. దాన్ని ఆ ఇష్యూ కన్ఫైన్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి ఈ చెప్పుడు మాటల ప్రభావంతో నువ్వు చంద్రబాబుతోటి బాలకృష్ణతోటి సన్నిహితంగా ఉన్నావు అని చెప్పని ఇతను నిందించినట్టు, మందలించినట్టు, అంటే బయట చాలామణి అవటం అయితే చేయి కూడా చేసుకున్నట్టు చాలామణి అవుతా ఉంది. అక్కడే మానసికంగా ఈయన బాగా గాయపడ్డాడు ఆ ఒక్క ఇష్యూలో. అక్కడి నుంచి పెరిగినాయి, ఓకే ఓకే, ఆ వైషమ్యాలు పెరిగినాయి. కానీ అది ఆయన రెస్పాన్సిబిలిటీ. అదే ఇప్పుడు కుటుంబ సంబంధాల గురించి, మానవ సంబంధాల గురించి ఆలోచించే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ. తల్లిని చెల్లిని బయటికి నెట్టినాడికి ఏం కుటుంబ సంబంధాలు విలువ ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి ఒక పెక్యులర్ పర్సనాలిటీ. ఆ కోణంలో చూసినప్పుడు ఈ కుటుంబ సంబంధాలకు విలువ ఇవ్వటం, అక్కడ కష్టకాలంలో ఉన్న కుటుంబానికి అండగా నిలవటం, ఈ ఇష్యూ కన్ఫైన్ అయ్యి అతని ఆలోచన పరిధి అక్కడికి ఆగదు. ఒక రకంగా ఆ టైంలో అండి ఈ ట్రోల్స్ ఉంటాయి చూసారా, ఆ ట్రోల్స్ కూడా ఆపడానికి ఈయనే కారణం అయింది. అవును, ఎందుకంటే అప్పుడే లోకేష్ గారిది అవును, first day అవును. అవటం వల్ల అది వాళ్ళు చేయబోతున్నప్పుడు కూడా ఈయనే దాన్ని అవును, అడ్డుకట్టేశారని కూడా సమాచారం. అదే అంటున్నా. ఆ, ఇప్పుడు కుటుంబము, కుటుంబ సంబంధాలు, రక్త సంబంధాలు, మానవ సంబంధాలకు విలువ ఇచ్చే వ్యక్తులకి, ఇవ్వని వ్యక్తులకి మధ్య ఉండే వ్యత్యాసం అది. ఈ రకమైన ఒక ఐడియాలజికల్ డిఫరెన్సెస్ జగన్మోహన్ రెడ్డికి ఈయనకి మధ్య పెరిగాయి. ఓకే. ఈ పెరిగిన నేపథ్యంలో మరి తప్పనిసరిగా ఆయనకు ఒక ఆశ్రయం కావాలి. సొంతంగా పార్టీ పెట్టడం, చలామణి కావటం అవన్నీ కష్టతరమైన వ్యవహారం, కానీ సొంతంగా మీడియా ఛానల్ ఏర్పాటు చేయబోతున్నారనే సమాచారం అయితే నాకు ఉంది. దాని గురించి చాలా రోజుల నుంచి చర్చలు జరుగుతూ ఉన్నాయి. చాలామంది ఈ రంగంలో ఉన్న వాళ్ళతోటే ఆయనే మాట్లాడుతూ ఉన్నారు ప్రత్యక్షంగా. ఆ దిశగా అయితే ప్రయత్నాలు చేస్తున్నట్టుంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కూడా ఈయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం, జనసేన కీలక భాగస్వాములుగా ఉన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారిక భాగస్వాములుగా ఉన్నారు. బహుశా నేను అనుకోవటం, ఇదే విధంగా విజయసాయిరెడ్డి పట్ల వివక్ష కనుక జగన్మోహన్ రెడ్డి ప్రదర్శిస్తూ ఉంటే రేపు ఏదో ఒక రోజున అతను ఆల్మోస్ట్ రిటైర్మెంట్ ఏజ్, ఎక్కడో దగ్గర చికాకు పుట్టి అతను కనుక అప్రూవర్గా మారటానికి పూర్తిగా కనుక సన్నద్ధం అయ్యాడనంటే జగన్మోహన్ రెడ్డి కొంప కొల్లేరవుద్ది. కాబట్టి అతనే అవసరం, అతనే లౌక్యత ప్రదర్శించాలి. విజయసాయిరెడ్డికి వచ్చే అదనపు నష్టం ఏమీ లేదు.